శుభోదయం అందరికీ. సన్‌రైజెస్ చూసారా ఎంత బావుందో! సన్‌లైట్ భలే ఉంది. అండ్ మనం ఎర్లీ మార్నింగ్ కొద్దిసేపు సన్‌లైట్‌లో ఉంటే మనకి విటమిన్ డి దొరుకుతుంది. అండ్ మన బాడీకి కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ తర్వాత సింపుల్ రొటీన్ లేవడం, బ్రష్ చేసుకోవడం, బాత్‌కి వెళ్ళడం, ఫ్రెష్ అయిన తర్వాత పూజ చేసుకోవడం, దీపం పెట్టుకోవడం. కాకపోతే పూజ ఎప్పుడు చేసినా సరే నేను ఒక అగరపుల్లని తీసుకొచ్చి ఇలా కిచెన్ రూమ్‌లో పెడతాను. ఎందుకు అంటే ఇన్సెక్ట్స్ ఏమైనా ఉంటే పోతాయి, బ్యాడ్ స్మెల్ ఏమైనా పోతాయి అని చెప్పేసి అట్లా పెడతానమాట. ఆ తర్వాత సింపుల్‌గా నా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నాను. అండ్ మనం సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేవి మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. లైక్ ఫేస్, నెక్, హ్యాండ్స్, లెగ్స్ కూడా ఇంపార్టెంట్‌గానే చూసుకోవాలి మనం. లెగ్సే కదా అని వదిలేయకూడదు. మాయిశ్చరైజింగ్ చేస్తూ, హైడ్రేషన్ ఇస్తూ ఉండాలి హ్యాండ్స్‌కి, ఫుట్‌కి కూడా. సో, ఆ తర్వాత సింపుల్‌గా సింధూరం పెట్టేసుకొని ఐలైనర్, కాజల్, మస్కారా అప్లై చేసుకున్నాను సింపుల్‌గానే. ఆ తర్వాత నైట్ టైమ్ మనం హెయిర్ లూజ్‌గా వదలకూడదు. ఇలా టైట్‌గా జడ వేసుకుంటే బావుంటుంది. ఎర్లీ మార్నింగ్ ఈజీగా జడ వేసుకోవడానికి చిక్కులు పడకుండా, హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది. అండ్ హెయిర్ గ్రోతింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. చాలామంది లూజ్‌గా వదిలేసి పడుకుంటారు. అట్లా ఎప్పుడు చేయకండి. ఇలా టైట్‌గా చేసుకొని పడుకుంటే ఈజీగా చిక్కులొచ్చేస్తాయి. అండ్ హెయిర్ ఫాల్ తక్కువగా అవుతుంది. అండ్ నా హెయిర్ వచ్చేసి అటు స్మూత్ కాదు, ఇటు సిల్కీ కాదు. బోత్ కలిసి ఉంటాయి. స్మూత్ అండ్ సిల్కీలో ఉంటుంది. సో, అంత ప్రాబ్లమే ఉండదు నాకు. ఈజీగానే హెయిర్ చిక్కులొచ్చేస్తాయన్నమాట. నేను కంపల్సరీ నైట్ హెయిర్ గట్టిగా టై చేసుకునే పడుకుంటాను. సో, మార్నింగ్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మన హెయిర్‌ని ఎప్పుడు కూడా గట్టిగా దువ్వానతో లాగకూడదు. ఎప్పుడు కూడా స్మూత్‌గా కింద నుంచి చిక్కు తీసుకుంటూ ఉండాలి. ఓకేనా? అప్పుడు బౌన్సీ హెయిర్ కనిపిస్తూ ఉంటుందనమాట. లైక్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అట్లా. అండ్ తర్వాత ఇంట్లోనే కదా ఉండేది. సింపుల్ హెయిర్ స్టైల్ అనమాట. హెవీగా, లూజ్‌గా ఉంచను. టైట్ చేసుకుంటాం. ఓన్లీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే అలా చేసుకోండి. అండ్ కొంతమంది బైక్స్ మీద వెళ్తారు. హెయిర్ వదిలేస్తూ ఉంటారు. ఓకే. హెయిర్ వదులుతాం. తర్వాత చిక్కులు తీసుకోవడానికి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ ఊడిపోతుంది కూడా. అండ్ సింపుల్‌గా జడ వేసుకున్నాను. ఆ తర్వాత బొట్టు, ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకోవాలి ఇదా, అదా అని చూసుకున్నాను. ఇంట్లోనే కదని సింపుల్‌గా రెడీ అయిపోయాను. సో, నేనైతే రెడీ అయిపోయాను. మస్తు ఆకలవుతుంది. వెళ్లి తినాలి. నేనైతే పులిహోర చేశాను. అని కిందకి వెళ్లి మా ఓనర్ గారికి అడిగితే ఆవిడ పులిహోర చేసిందంట. సో, 2 కూర్చొని తిన్నాను అట్లా.